10 రూపాయలు తెచ్చాం. ప్రతి కథలో మీకు కాలంగా కలిసి కనబడ్డ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఒక విధంగా గణపతి మీద రీసెర్చ్ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాము. ఎలా ఆలోచించాలి గణపతి గురించి ప్రతి దానిలో కనబడే ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకుంటాడు. వచ్చి ఈ మానవతలను కింద పడేలా చేసేసుకుని ఆ పడేసేలా చేసి మళ్ళీ ఎరుగుతాలని తెలుసుకుంటారు. మీరు ఎప్పుడైనా భూమి మీద కానీ ఈ రూపంతో వచ్చినా మళ్ళీ ఎరుగుతాలకే తెచ్చేసుకుని వస్తాడు. ఇది అది కథ. అంటే అసలు రూపం ఎరుగుతాలకే ఎట్లా ఉందా అని ఎప్పుడుంది? ఇప్పుడు మనకది కాదు. మొట్టమొదటి గణపతి కనిపించినప్పుడు ఏడుగు శిరస్సుతోనే కనిపించాడు. ఆ తొలి రూపము గజవదనంతోనే వచ్చింది. ఆ వచ్చింది గజవదనంతో వచ్చారు కనుక ఆ తర్వాత ఆయన ఆవిర్భవించాడు. ఒక్కొక్కసారి ఎప్పుడు ఆవిర్భవించాడో పార్వతీపర్ భవించాడు. అది రహస్యం. ఇప్పుడు బాలతనయుడుగా వచ్చాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో. ఇంకోచోడు పురాణంలో మరో కథ తెలుసా? నువ్వు ఏ మంత్రిని చెప్పు ఓంకారం అనాలి. నువ్వు ఏ దేవుడిని పూజించు నన్ను పూజించాలి. అదే విజ్ఞానం అవ్వడానికి మాత్రమే గణపతి పూజ కాదు. ఆదౌ పూజ్యో గణాధిప. ఎందుకంటే ఆది శబ్దం ఓంకారం. ఆది దేవుడు గణపతి కనుక ఆది దేవుడు గణపతి. ఓంకారుని గణపతి. ఓంకారం గణపతికి ఎలా వచ్చింది? ఏడుగు మొహం కనిపించింది. మొట్టమొదటి కనిపించింది ఆ రూపమైన గణపతి. అందుకే ఆ అవతారం పేరు వక్రతుండావతారము. గణపతి యొక్క ప్రథమావతారము వక్రతుండ అవతారము.